క్షమించబడతాయి అనేది ఒక్కటి అబద్ధం అయితే అసలు క్రైస్తవ్యమే లేదు. నేను క్రైస్తవుడిగా ఇక ఉండను. ఎవరూ క్రీస్తును నమ్మరు. ఇంకా అప్పుడు ఆయన రక్షకుడు కాదు, దేవుడు కాదు, మామూలు బోధకుడు, ప్రవక్త అయిపోతాడు. యేసునాథుడు అసమానుడు. ఎందుకు అంటే ఆయన మన కొరకు యజ్ఞమై తిరిగి లేచినటువంటి దైవావతారుడు. ఇంతకు రక్తము చిందించకుండా పాపములు క్షమించబడవని దేవుడు కట్టడ నియమించాడు. అసలు సిసలైనటువంటి పాప పరిహారక యజ్ఞముగా ఒక మహాయజ్ఞమును సర్వ భూమండలపు నడిబొడ్డు లాంటి దేశంలో దేవుడే ఒక యజ్ఞమును నిర్వహించబోతున్నాడు. ఆ యజ్ఞము జరిగేదాకా ఇలాంటి యజ్ఞం జరగబోతుంది, యజ్ఞ పురుషుడు రాబోతున్నాడని ప్రపంచ మానవులకు జ్ఞాపకం చేస్తూ ఉండటానికి అన్ని మతములలో బలికర్మకాండ నియమించాడు. యూదా మతంలో కూడా బలికర్మకాండ నియమించాడు. అసలు యజ్ఞ పురుషుడు వచ్చాక ఆ ఛాయారూపక బలులు ఆగిపోయినవి. ఇప్పుడు వాటి అవసరం లేదు. అదే మాట 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మన కొరకు రాయబడింది. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడ్డాడు. ఇస్లాం ధర్మ ప్రచారకులు ఈ 3 సత్యాల మీద దాడి చేస్తారు. ఏమిటంటే పాప క్షమాపణ కొరకు రక్తం అవసరం లేదు అని, యేసు ప్రభువారు మరణించలేదు, శిలువ మీద మరణించలేదు అని, తర్వాత యేసు దేవుడు కాడు అని. మీరు మీ మతాన్ని మీరు నమ్మితే నమ్ముకోండి, ప్రచారం చేస్తే చేసుకోండి, కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని గురించి మాకంటే మీకెక్కువ తెలిసినట్టుగా మాట్లాడితే మీరు నవ్వుల పాలైపోతారు. మేము నవ్వుకోవాల్సి వస్తుంది అంతే. యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు. అది కాదని మహమ్మద్ గారు చెప్పి ఉండొచ్చు, అది నమ్మాల్సిన అవసరం మాకు లేదు. ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని బైబిల్లో పరిశుద్ధ ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు. బైబిల్లో యెషయా ప్రవక్త చెప్పాడు, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. యేసు ప్రభువారు శిలువ మీద మరణించలేదు అంటున్నారు ముస్లిం సోదరులు, మేధావులు. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఎవరిని గూర్చి రాయబడింది? అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ప్రియులారా, యేసు ప్రభువు వారు మన కొరకు మరణిస్తాడు, తిరిగి లేస్తాడని ప్రవక్తలందరూ చెప్పారు. ఆయన మరణించినప్పుడు మానవ పాప పరిహారానికి కావలసిన రక్తం అనేది చిందించబడింది కనుక ఛాయారూపక బలుడిగా అక్కరలేదు. ఇంతకు యేసు ప్రభువు వారు దేవుడు అని ఎందుకొరకు అంటున్నామంటే, మానవ పాప పరిహారము కొరకు అవసరమైన రక్తము చిందించడానికి అంతకుముందు ఆత్మరూపిగా ఉన్నటువంటి ఈయన రక్తమాంసముల శరీరము దాల్చాడు. దేవుడు అవతారము ఎత్తాడు. ఇస్లాం ఒప్పుకోదు ఈ మాట, కానీ దేవుడు అవతారం ఎత్తాడు. అది అసలు విషయం. యేసు ప్రభువు వారు దేవుడయుండి, దేవుని కుమారుడయుండి, దేవునితో సమానుడయుండి, దేవునిలో ఒక భాగమయ్యుండి ఆయన నరావతారం ఎత్తాడు. కనుకనే మహమ్మద్ ప్రవక్త గారు యేసు ప్రభువును అల్లాహ్ కా జలాల్ హై, అల్లాహ్ కా కలాం హై, అల్లాహ్ కా కలాం దేవుని వాక్కు మానవ మాత్రుడు ఎలాగవుతాడు? అల్లాహ్ కా జలాల్ దేవుని యొక్క మహిమ మూర్తిమంతమైన వాడు నరమాత్రుడు ఎలాగవుతాడు? ఆయన దేవుడే, దేవునిలోని భాగమే. అయితే రక్తమాంసముల శరీరము, నేను ఈ కోటు తొడుక్కున్నట్టుగా ఆయన తొడుక్కున్నాడు రక్తమాంసాల శరీరాన్ని. ఎందుకు అంటే నీ కొరకు నా కొరకు యజ్ఞంగా మరణించడానికి. యేసు ప్రభువు వారు
నేను దేవుడనని చెప్పుకోలేదు అని అంటూ ఉన్నారు. ఇదంతా కూడా మీరు అనుకుంటున్న ఊహే. అసలు యేసు ప్రభువారు పుట్టింది యూదులలో పుట్టాడు. ఆయన ఏమి చెప్పాడో, ఆయన చెప్పిన మాటలకు అర్థం ఏమిటో మీకన్నా యూదులకు బాగా తెలుసు. అసలు యూదులు యేసును చంపాలని ఎందుకు అనుకున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి దయచేసి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యోహాను 5:18. యేసు ప్రభువారు దేవుడు నా స్వంత తండ్రి, నేను దేవుని సొంత కొడుకును, ఐఎమ్ గాడ్స్ జెనరిక్ సన్, దేవుని కొడుకును, నేను సొంత కుమారుని అని చెప్పుకోవడం వలన తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు అని యూదులు గ్రహించి ఆయన అందుకొరకే చంపాలనుకున్నారట. యేసు ప్రభువారు నాకు కొన్ని విషయాలు తెలియదు, నేను చేయలేను అని చెప్పిన మాట వాస్తవమే. ఎందుకు చెప్పాడు అంటే ఆయన మన పాపముల కొరకు యజ్ఞముగా మరణించాలి అంటే రక్తమాంసాల శరీరము దాల్చుకోవాలి, 3 దైవ లక్షణాలను వదులుకోవాలి. దేవునికి ఉన్న 3 ప్రధాన దైవ లక్షణములు సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వము. దేవుడు అన్నవాడుకుండే 3 ముఖ్య లక్షణాలు ఆమ్ని ప్రెజెన్స్, అంతటా వ్యాపించి ఉండటం, సర్వజ్ఞత ఆమ్నిషియన్స్, అన్నీ తెలుసుకొని ఉండటం, ఆమ్నిపొటెన్స్ సర్వశక్తిమత్వం, ఏదైనా చేయగలగడం. అవతారం ఎత్తినప్పుడే, రక్తమాంసాల దేహం ధరించుకున్నప్పుడే ఆమెని ప్రెజెన్స్ని వదులుకున్నాడు ఆయన. తర్వాత ఆమినిషియన్స్, ఆమినిపొటెన్స్, సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత, ఇవి కూడా వదులుకున్నాడు. ఆ 2 వదులుకున్నాడు గనక ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 7వ వచనము చూడండి. అక్కడ రాయబడి ఉంది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన శరీరధారిగా ఉండిన దినాలలో దేవత్వమును వదిలి వచ్చాడు, తనలోని దైవ మహిమనంతా ఖాళీ చేసుకొని వచ్చాడు. దేవుడు, దేవునిలోని ఒక భాగము నరావతారం ఎత్తిన మాట వాస్తవం. ఎందుకంటే దేవుడు నరావతారం ఎత్తితే తప్ప ఆ రక్తములో సర్వ మానవ కోటి పాపాలు పరిహరించే శక్తి ప్రభావం ఉండదు. ఇది మా విశ్వాసం. రక్తము చిందించాలని బైబిల్లో లేదని మీరు మాకు చెప్పకండి, మేము చెబుతున్నాం, మీరు వినండి, తెలుసుకోండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని బైబిల్ చెబుతోంది. పాప పరిహారక శక్తి కలిగిన రక్తమును చిందించడానికి అనంతుడైన దేవునిలోని ఒక భాగము నరావతారమెత్తి కన్యమరియ గర్భము ద్వారా భూమి మీద పుట్టాడు. దేవుడే దేవునిలోని భాగమే. బత్తాయి పండులోని ఒక తొన బయటకు వచ్చినట్లు దేవునిలోని ఒక తొన బయటకు వచ్చింది. ఆయన శిలువ మీద యజ్ఞమై మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అన్ని ఖండములు, పంచఖండములలోని అన్ని మతములలోని ప్రజలు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అన్నాడు యేసు ప్రభువారు. నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభువారు మీకు విశ్రాంతినిస్తాడు. క్రైస్తవ మతము మీకు రక్షణ ఇవ్వదు, క్రీస్తు అనే వ్యక్తి మీకు రక్షణ ఇస్తాడు. కనుక ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు నరకాగ్ని గుండాన్ని తప్పకుండా తప్పించుకుంటారు, నిత్య మోక్ష మహిమలో ఆనందిస్తారు. దేవుడు మీకు జ్ఞానోదయం కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలువెళ్ళి ఉన్నది. నీ వాక్యమును, మీ సత్యమును అందరూ గ్రహించున్నట్లు నీవు సిద్ధపరిచిన ఉచితమైన మహానిత్య రక్షణను అందరూ
స్వీకరించి ధన్యులై ఆనందించినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్